ఏమండి? ప్రతిష్ఠుడు రొట్టెడటమే, ప్రతిష్ఠ లేనోడు రొట్టెరవటమే. పనికొచ్చేవాడు రొట్టెరవటమే, పనికి మాలినోడు రొట్టెరవటమే. దేవుని సన్నిధిలో ఒక పరిశుద్ధత కలిగిన వాడై తనకు తాను శుద్ధీకరణ దినములను, వ్రత దినములను దేవుని సన్నిధిలో దేవుని కొరకు పాటించి అతడు ఆ రొట్టెను విరిస్తే, విరిచిన ఆ రొట్టె నీలోనికొచ్చి నీకు ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. అది భుజించే ముందు నీ దేహము దేవుడనే ఆ హెబ్రీ పత్రికలో వ్రాయబడినట్లు మనకు ఒక బలిపీఠం ఉంది కదా, ఆ బలిపీఠము మీద నీ యొక్క అర్పణ అంగీకార ఆమోదయోగ్యంగా అది మారాలి. స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంగీకరింపని అన్నాడు చెప్తాను రండి. నేను చెప్పాను.